అందరికీ నమస్కారం. మనం ఈరోజు ఇండియన్ హిస్టరీ గురించి తెలుసుకుందాం. నువ్వేంటి కొత్తగా చెప్తున్నావు? మాకు బోల్డన్ సార్లు బోల్డన్ పుస్తకాల్లో చదివాం, ఇండియన్ హిస్టరీలో చదివాం, వీడియోస్ ఉన్నాయి అవన్నీ అంటారు కదా. ఎస్, బోల్డన్ వీడియోస్ ఉండొచ్చు, బుక్స్లో ఉండొచ్చు. కానీ మీకు ఈరోజు ఇండియాని బ్రిటిషర్స్ ఎలా క్యాప్చర్ చేశారో చెప్తాను. ఎలాగా అంటే, బ్రిటిషర్స్ ఇండియాని క్యాప్చర్ చేశారా, ఒక ఈస్ట్ ఇండియా కంపెనీ క్యాప్చర్ చేసిందా? ఏంటి, ఈస్ట్ ఇండియా కంపెనీయా? ఈస్ట్ ఇండియా కంపెనీయే ఇండియాని క్యాప్చర్ చేసింది. అది ఎలాగా? హౌ? సో లెట్స్ గో టు ద వీడియో. మన ఈ అఖండ భారతదేశాన్ని ఒక ఈస్ట్ ఇండియా కంపెనీ క్యాప్చర్ చేసింది. ఎంతమందితో తెలుసా? 125 మెంబర్స్ తోటి, జస్ట్ 72,000 పౌండ్స్ తోటి మొత్తం ఇండియాని అంతా క్యాప్చర్ చేసింది. ఈ కథ 1765 నుంచి 1945 మధ్యలో జరిగింది. దానికి పాస్ట్ కింద ఒక 100 years వెనక్కి వెళ్ళాలి. అంటే ఈ కథ టోటల్ 1600 నుంచి 1945 వరకు జరిగింది. సో ఇప్పుడు మనం 2025లో ఉన్నాం కాబట్టి మనం ఒక 425 years బ్యాక్కి వెళ్తే మనకి మన ఇండియన్ హిస్టరీ గురించి తెలుస్తుంది. ఇక్కడ ఇది మీరు చూస్తున్న ఈ మ్యాప్ 16th century మ్యాప్. 16th centuryలో ఏంటంటే స్పైసెస్కి చాలా మంచి డిమాండ్ ఉండేది. అందులో మిరియాల్ని ఏకంగా నల్ల బంగారం అనేవారు. సో ఆ మిరియాల కోసం ఈ యూరోపియన్ కంట్రీస్, వెస్ట్రన్ కంట్రీస్ చాలా 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 ట్రై చేసేవి. అప్పట్లో ఈ మిరియాల మీద, ఈ స్పైసెస్ మీద డచ్ కంట్రోల్ చాలా ఉండేది. ఇంగ్లాండ్కి కూడా ఈ డచ్చే స్పైసెస్ని సప్లై చేసేది. అది ఒక మోనోపోలీ కింద తయారైపోయింది. ఇది అడ్వాంటేజ్ తీసుకుని డచ్ ఏం చేసింది అంటే 5 shillings పెంచింది. షిల్లింగ్స్ అనేది ఆ రోజుల్లో డచ్ యొక్క కరెన్సీ. ఇది బ్రిటన్కి నచ్చలేదు. అప్పుడు ఏమైంది, లండన్లో ఒక హాల్ మార్క్ స్ట్రీట్ అని చెప్పేసి ఒక స్ట్రీట్ ఉంది. ఆ హాల్ మార్క్ స్ట్రీట్లో ఏమైంది అంటే ఒక 24 rich merchants గ్యాదర్ అయ్యి 125 షేర్ హోల్డర్స్తో 72,000 pounds కలెక్ట్ చేసుకుని ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలని చెప్పి డిసైడ్ అయ్యారు. ఆ కంపెనీ పేరే ఈస్ట్ ఇండియా కంపెనీ. పర్మిషన్ కోసం వీళ్ళు క్వీన్ ఎలిజబెత్ I దగ్గరికి వెళ్ళారు. ఆవిడ ఒక 3 months తర్వాత ఒక పర్మిషన్ ఇచ్చింది. ఒక చార్టర్ని రిలీజ్ చేసింది. చార్టర్ అంటే ఏంటి అంటే ఒక పర్మిషన్ లెటర్ అన్నమాట. ఒక 15 yearsకి క్వీన్ ఎలిజబెత్ I పర్మిషన్ ఇచ్చింది. వీళ్ళు ఏం చేయాలంటే డిఫరెంట్ కంట్రీస్కి వెళ్ళి అక్కడ ఉన్న స్పైసెస్ని కొని అవి మళ్ళీ తిరిగి ఇంగ్లాండ్కి వచ్చి అమ్మాలి. సో క్వీన్కి ఆల్రెడీ తెలుసు బోల్డ్ అంత కాంపిటీషన్ ఉందని. దానికోసం క్వీన్ ఏం చేసింది అంటే ఇంకా వేరే ఏం కంపెనీ కూడా ఇంగ్లాండ్ వైపు నుంచి వెళ్ళి బిజినెస్ ఆ దేశంలో స్టార్ట్ చేయకూడదు. ఒకవేళ కనుక అలా స్టార్ట్ చేస్తే వాళ్ళకి పనిష్మెంట్స్ చాలా గట్టిగా ఉంటాయి. వాళ్ళ పర్మిషన్స్ అన్నీ కూడా క్యాన్సిల్ చేసేస్తారు. క్వీన్ ఈస్ట్ ఇండియా కంపెనీకి చాలా చాలా పవర్స్ ఇచ్చింది. ఎలాంటి పవర్స్ అంటే వాళ్ళంతటా వాళ్ళు కరెన్సీ ప్రింట్ చేసుకోవచ్చు, వాళ్ళ లా చేసుకోవచ్చు, ఫారెన్ పాలసీ చేసుకోవచ్చు, కోర్ట్ రన్ చేయొచ్చు, పనిష్మెంట్స్ ఇవ్వచ్చు, వాళ్ళ ఆర్మీని వాళ్ళు మెయింటైన్ చేయవచ్చు, అండ్ జ్యుడిషియరీ సిస్టమ్స్ కూడా వాళ్ళ కంట్రోల్లో పెట్టుకోవచ్చు. ఇన్ని స్పెషల్ పర్మిషన్స్ అన్నీ, స్పెషల్ పవర్స్ అన్నీ కూడా ఈస్ట్ ఇండియా కంపెనీకి ఉన్నాయి. చాలా డిస్కషన్స్ అయిన తర్వాత టైం వచ్చేసింది. ఇంకా వీళ్ళు షిప్ మీద స్టార్ట్ అయ్యారు. ఎక్కడికి అనుకుంటున్నారు? ఫస్ట్ మలకు ఐస్లాండ్కి. ఏంటి మలకు ఐస్లాండ్? ఫస్ట్ ఇనీషియల్గా వీళ్ళ ప్లాన్ ఏంటి అంటే ఇండియా కాదు, ఇండోనేషియా దగ్గర ఉన్న మలకు ఐస్లాండ్స్కి వెళ్ళడం. సో వీళ్ళు మలకు ఐస్లాండ్కి స్టార్ట్ అయ్యారు, అక్కడికి రీచ్ అయ్యారు. ఈస్ట్ ఇండియా కంపెనీ మలకు ఐలాండ్స్ రీచ్ అయ్యేటప్పటికే అక్కడ పోర్చుగీస్, డచ్, స్పెయిన్ ట్రేడ్ చేస్తున్నారు. వాళ్ళు చాలా మంచి ట్రేడింగ్లో ఉన్నారు. అండ్ డచ్కి ఏకంగా చాలా పెద్ద ఆర్మీయే ఉంది. సో ఈస్ట్ ఇండియా థింగ్స్ ఏమీ అక్కడ సెట్ అవ్వక వీళ్ళు మళ్ళీ తిరిగి ఇంగ్లాండ్ వచ్చేసారు. ఇంగ్లాండ్ వచ్చాక మళ్ళీ ప్లానింగ్ స్టార్ట్ చేసి ఈసారి వాళ్ళు డైరెక్ట్గా ఇండియా రావడానికే 1608లో విలియం హాకిన్స్ అనే ఈస్ట్ ఇండియా రిప్రజెంటేటివ్ ఒక హెక్టార్ మీద ఇండియాకి స్టార్ట్ అయ్యాడు. అతను ఇండియాలో ఉన్న సూరత్కి ఫస్ట్ రీచ్ అయ్యాడు.
ఇండియాతో అప్పటికే పోర్చుగీస్ 1428 నుంచి చాలా మంచి ట్రేడ్లో ఉంది. ఈ విషయం ఈస్ట్ ఇండియా కంపెనీకి తెలిసినా కూడా వాళ్ళు ఇండియాతో ట్రేడ్ చేయడానికి విలియం హాకిన్స్ని ఒక అఫీషియల్ డిప్లొమాట్ కింద పంపించారు. 16th సెంచరీలో ఇండియాని పరిపాలించేది ముఘల్స్ వాళ్ళు చాలా స్ట్రాంగ్, వాళ్ళు ఎకనామికల్గా చాలా స్ట్రాంగ్, వాళ్ళ ఆర్మీ చాలా స్ట్రాంగ్గా ఉండేది. మేజర్ పార్ట్స్ అన్నీ కూడా ఇండియాలో అది ముఘల్స్ కంట్రోల్లోనే ఉండేవి. సో ఏంటంటే వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఆర్మీని మెయింటైన్ చేసేవారు. అప్పట్లో ఇండియా ఒక ఎకనామిక్ పవర్ హౌస్ కిందను, ఒక ఇండస్ట్రియల్ పవర్ హౌస్ కిందను ఉండేది. 16th సెంచరీ వచ్చేటప్పటికి మొఘల్స్ యొక్క రాజు జహాంగీర్. అప్పట్లో మొఘల్ ఎంపైర్ అంతా 12 ప్రొవిన్సెస్ కింద డివైడ్ అయ్యేది. ప్రతి ప్రొవిన్సెస్కి ఒక గవర్నర్ ఉండేవాడు. ఆ గవర్నర్ ఏం చేసేవాడు అంటే ప్రజల దగ్గర నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేసి ఆ ట్యాక్స్ని ఏమో మొఘల్ ఎంపైర్కి కట్టేవాడు. అప్పట్లో ఇండియా వరల్డ్స్ టెక్స్టైల్ హబ్ కింద ఉండేది. ఇండియాలో షాల్వాస్, పైజామాస్, కాకీస్, కమర్బంద్ చాలా ఫేమస్ అన్నమాట. వేరే వేరే దేశాల నుంచి వచ్చి మరీ కొనుక్కునేవారు. క్వాలిటీ కూడా చాలా బాగుండేది, చాలా డిమాండ్ కూడా ఉండేది. ప్రజెంట్ ఇప్పుడు మనం కనుక చూసుకుంటే అంటే 20sలో ఇప్పుడు చైనా ఒక్కటే 28% టెక్స్టైల్ హబ్ చేస్తూ ఉంటే 16th సెంచరీలో ఇండియా ఒకటే 25% చేసేది. 1608లో ఏమవుతుంది అంటే విలియం హాకిన్స్ అనే అతను ఈస్ట్ ఇండియా కంపెనీ డిప్లొమాట్ కింద ఇంగ్లాండ్ నుంచి ఇండియాకు వస్తాడు. సూరత్లో దిగుతాడు. అప్పటికి పోర్చుగీస్ ముఘల్స్తో చాలా మంచి ట్రేడింగ్లో ఉంటారు. ముఘల్స్ అప్పట్లో చాలా స్ట్రాంగ్, వాళ్ళ ఆర్మీ స్ట్రాంగ్. ఇండియా ఒక ఇండస్ట్రియల్ పవర్ హౌస్ కింద ఉండేది, ఎకనామిక్ పవర్ హౌస్ కింద ఉండేది. సో ఈ విలియం హాకిన్స్కి ఏమర్థం అవుతుంది అంటే ఇండియాతో కనుక మనం ట్రేడ్ చేయాలంటే ముఘల్స్ని ఇంప్రెస్ చేయాలి. సో ముఘల్స్ని ఇంప్రెస్ చేసి పనిలో పడ్డాడు. ఈ విలియం హాకిన్స్ జహాంగీర్ని ఇంప్రెస్ చేయడానికి పాపం టర్కిష్ లాంగ్వేజ్ నేర్చుకుంటాడు. ఆఫ్ఘన్ డ్రెస్ వేసుకుని జహాంగీర్ దగ్గరికి వెళ్తాడు. కానీ హాఫ్ ఆఫ్ టర్కిష్ లాంగ్వేజ్ మాట్లాడతాడు. కానీ జహాంగీర్ విలియమ్స్కి ఇంప్రెస్ అవ్వడు. అతని ఇంగ్లాండ్ అంటే అతనికి నచ్చలేదు. సో ఏం చేస్తాడు అంటే అతనికి ఒక అర్మేనియా క్రిస్టియన్ వైఫ్ని గిఫ్ట్ కింద ఇచ్చి మళ్ళీ వెనక్కి తిరిగి పంపేస్తాడు. వీళ్ళు మళ్ళీ సూరత్ వెళ్ళిపోతారు. కానీ సూరత్లో ఉన్న మొఘల్ ఎంప్రెస్ పోర్చుగీస్కి కోపం వస్తుందని ఆ భయంతో వీళ్ళని మళ్ళీ తిరిగి సూరత్ నుంచి ఇంగ్లాండ్ పంపేస్తారు. ఈ 1600లోనే ఏమవుతుంది అంటే క్వీన్ ఎలిజబెత్ I డెత్ అయిపోతుంది. నెక్స్ట్ కింగ్ అవుతారు. ఆ కింగ్ పేరు జేమ్స్. ఈ కింగ్ జేమ్స్ని ఈస్ట్ ఇండియా కంపెనీ డైరెక్టర్ వెళ్ళి కలిసి మాట్లాడతాడు. ఏమని అంటే ఒక అఫీషియల్ డిప్లొమాట్ని ఇండియాకి పంపించమని, వాళ్ళతోటి ట్రేడింగ్కి సంబంధాలు ఏర్పాటు చేయమని మాట్లాడతారు. దానికి కింగ్ జేమ్స్ ఒప్పుకుని ఒక అఫీషియల్ డిప్లొమాట్ని పంపిస్తారు. ఆ అఫీషియల్ డిప్లొమాట్ పేరే సర్ థామస్ రాయ్. ఇతను చాలా తెలివైనవాడు, విలియం హాకిన్స్లా కాదు. ఇతను డైరెక్ట్గా ఇండియాలో ఉన్న సూరత్కి వెళ్ళి ఒక మొఘల్ ఎంపైర్ అయిన జహాంగీర్ని కలవడానికి వెళ్తాడు. అక్కడ మొఘల్ ఎంపైర్తో బ్రిటిష్ తోటి కనుక బిజినెస్ చేస్తే వాళ్ళకున్న లాభాలు, బెనిఫిట్స్, అడ్వాంటేజ్ అన్నీ చెప్పి ఒప్పిస్తాడు. అలా కంటిన్యూస్గా 3 years ట్రై చేసిన తర్వాత జహాంగీర్ పర్మిషన్ ఇస్తాడు. ఒక లిమిటెడ్ ఏరియాలో మాత్రమే వీళ్ళు ట్రేడ్ చేయాలి. అలా పర్మిషన్ ఇచ్చాక ఈ థామస్ రాయ్ అనే అతను ఇంగ్లాండ్ వెళ్ళి అక్కడున్న ఈస్ట్ ఇండియా కంపెనీ డైరెక్టర్తో చెప్తాడు, ముఘల్స్ చాలా స్ట్రాంగ్, వాళ్ళ ఆర్మీ చాలా స్ట్రాంగ్, ఇప్పుడు వాళ్ళతో మనం గొడవ పెట్టుకుంటే ఎలాంటి ప్రయోజనం లేదు. సో వాళ్ళు ఇచ్చిన ఈ సీ పోర్ట్స్ ఏరియాతో మాత్రమే మనం ట్రేడ్ చేసుకుని మనం బిజినెస్ చేసుకుందాం. అక్కడ చౌకగా వస్తువులు కొని ఇక్కడ కాస్ట్లీ కింద అమ్మి లాభాలు చేసుకోమని సలహా ఇస్తాడు. ఫస్ట్లో వీళ్ళు బిజినెస్ సూరత్లో స్టార్ట్ చేసిన దాని తర్వాత వీళ్ళు గోల్కొండ సంస్థానంలో ఉన్న మచిలీపట్నంలో ఒక ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తారు. అది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. దాని తర్వాత వీళ్ళు పాట్నాలో ఓపెన్ చేస్తారు. కానీ కొన్ని కారణాల తర్వాత 1 yearలోనే క్లోజ్ అయిపోతుంది.
మొదట్లో వీళ్ళకి ఇండియాలో ఆప్షన్స్ చాలా తక్కువ ఉండేవి. 1620 వచ్చేటప్పటికి వీళ్ళు మెల్లిమెల్లిగా సెటిల్ అయ్యారు. వీళ్ళు ఇండియాలో చాలా చోట్ల బ్రాంచెస్ ఓపెన్ చేశారు. వీళ్ళు ఎక్కడెక్కడికైతే వెళ్ళారో అక్కడ డెవలప్మెంట్ జరిగింది. సో వీళ్ళకి ఆదరణ కూడా చాలా బాగా పెరిగింది. 1640 వచ్చేసరికి వీళ్ళు ఇండియాలో సెటిల్ అయిపోయారు. అప్పుడే విజయనగరం ఎంపైర్ కొద్దిగా వీక్ అవ్వడం స్టార్ట్ చేసింది. అది వీళ్ళకి తెలిసింది. వీళ్ళు అదంతా గమనిస్తూనే ఉన్నారు. వీళ్ళు ఇంతవరకు ఏంటంటే ఎవరితోటి యుద్ధాలు చేయలేదు, కానీ అక్కడున్న రాజు కానీ ఆ సంస్థాన గవర్నర్కి కానీ కొద్దిగా లంచం ఇచ్చి లేదంటే ఆశ చూపించి వీళ్ళు వాళ్ళ యొక్క బిజినెస్ బెనిఫిట్స్ని చెప్పి అలా బిజినెస్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళారు. సో ఇదే వీళ్ళు విజయనగరం ఎంపైర్తో కూడా చేశారు. విజయనగరం రాజు వీళ్ళ మాటలకు కన్విన్స్ అయ్యి ఒక 3 మైల్ లాంగ్ స్ట్రిప్ ల్యాండ్ని ఇచ్చారు. దాని పేరే మెడ్రాస్ పట్నం, ఇప్పుడున్న మెడ్రాస్. ఇప్పటికే వీడియో చాలా పెద్దదైపోయింది. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.